ఆ నాయకురాలు పుట్టినరోజు వేడుకలు వందలాది మంది గిరిజన విద్యార్థులకు వరమయ్యాయి. ఆమె విశాల హృదయం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఆవిడే కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. సాధారణంగా సంపన్నుల పుట్టినరోజు వేడుకలంటే స్పెషల్గా గ్రాండ్గా చేసుకుంటారు, లేదంటే ఆసుపత్రుల్లోనో అనాథాశ్రమాల్లోనో సేవా కార్యక్రమాలు చేస్తారు. అయితే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రం తన పుట్టినరోజు వేడుకలతో వందల మంది గిరిజనుల అభివృద్ధికి బాటలు వేశారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే విద్య, వైద్యం, తాగునీరు అందించడం లాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రశాంత్ రెడ్డి తన బర్త్డే వేడుకల్లో కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో నిలువ నీడలేని నిరుపేదలైన గిరిజనులకు చేయూతను అందించేందుకు నిర్ణయించారు. వారి మధ్య వేడుకలు నిర్వహించుకున్నారు. కనీసం నివాసం, జనన ధృవీకరణ పత్రాలకు నోచుకొని అనేక మంది గిరిజన విద్యార్థులకు తన పుట్టినరోజు కానుకగా బర్త్ సర్టిఫికెట్లు అందజేశారు. దీంతో దాదాపు 500 మంది గిరిజన విద్యార్థుల ఆనందాలకు అవధులు లేవు. కొవ్వూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం నియోజకవర్గ పర్యటనలో 2 నెలల క్రితం గిరిజనులు అనేక మందికి నివాస జనన ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో వారికి ఆధార్ అనుసంధానం కాలేదని బాధితులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. శాసనసభ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన ప్రశాంత్ రెడ్డి ఇవాళ వారికి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు ప్రశాంత్ రెడ్డి. ఈ గిరిజన బిడ్డలకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, నా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు ఇందుకూరపేట మండలంకి వెళ్ళినప్పుడు అక్కడ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు ఒక స్కూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఈఓ గారి దగ్గర నాకు వచ్చి చాలామంది ఈ ఎస్టీ పిల్లలు వీళ్ళందరూ మాకు ఆధార్, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నాకు ఆధార్ కార్డు మాకు లేవు, మాకు బర్త్ సర్టిఫికేట్ లేవు, ప్రభుత్వంలో అందే అన్ని రకాల ఏ ఒక్కటి కూడా మేము నోచుకోలేకపోతున్నాం, దీనికి ఏదో ఒక మార్గం చూపించండి అని ఆ రోజు కోరడం జరిగింది. ఆ రోజు నేను అక్కడికి విచ్చేసిన డిఓ గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి ఎస్టీ పిల్లలకి చాలా అవస్థలు పడుతున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, ఈ డ్రైవ్ ఒకటి తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇందుకూరుపేట నాయకులు, నా సోదరులు అందరూ కలిసి అదేవిధంగా వాళ్ళు అధికారులతో సమన్వయపరుచుకొని ఎండిఓ గారు అందరూ కలిసి ఈరోజు ఇప్పటికే 500 మందికి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది. నా సోదరులు ఇదంతా నాయకులందరూ చెప్పకుండా ఇది నేను అడిగిన దీనికి ఈరోజు నా బర్త్డే కానుకగా అందరూ నాకు ఈ విషయం తెలియజేశారు. ఇంతమంది 500 మంది పిల్లలకి బర్త్ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేపట్టిన అధికారులకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.